నమస్కారం అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ వాణి పోలూరి. ఎవరనుకుంటున్నారా? వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్. అసలు వెల్నెస్ అంటే ఏంటో తెలుసుకుందామా ముందు? వెల్నెస్ అంటే సంపద అండి. సంపద అంటే ఏం సంపాదిస్తుంది ఈవిడ అనుకుంటున్నారా? సపోజ్ మనకి జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ముందు ఇంట్లో మన ప్రయోగాలన్నీ చేస్తాం, మనకు తెలిసిన ప్రయోగాలన్నీ చేస్తాం. తగ్గలేదనుకోండి ఏం చేస్తాం? ఒకటో రెండో టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటాం. అది కూడా తగ్గలేదనుకోండి ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కరెక్ట్ పరీక్షలు చేసి మనకి ఏం సూట్ అవుతుందో టాబ్లెట్గా కానీ ఇంజెక్షన్గా కానీ లేదా టెస్ట్గా కానీ చూసి మనకి ఏదో ఒకటి సజెస్ట్ చేస్తాడు. అప్పుడు మనకేమవుతుంది? 1-2 రోజుల్లో పూర్తిగా మనం కోలుకుంటాం. అదేవిధంగా మన మనసుకు బాధ వచ్చిందనుకోండి ఏం చేస్తాము? ఎక్కడికి వెళ్ళాలి? దానికి హాస్పిటల్స్ లేవు కదండి. ఇది వరకు రోజుల్లో అంటే మన అమ్మమ్మలో, తాతయ్యలో, నానమ్మలో ఎవరికో మనకు దగ్గర వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు మనం సర్దిద్దాం. ఈ రోజుల్లో అది లేదు కదండి. అలాంటి సంపద ఇవ్వడానికే నేను వస్తున్నాను. నేను మీకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటాను, అంతేగాని నేను డాక్టర్ని కాదండోయ్. అదేవిధంగా ఇక్కడ మీరు మీలాగే ఉండొచ్చు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మీ బాధని ఓర్పుగా వినే శక్తి, అలానే మీ బాధని శక్తిగా మార్చే నేర్పు రెండూ నాలో ఉన్నాయండి. అందుకే నేను మీకోసం వస్తున్నాను. మీకు అవసరం అనిపిస్తే నా దగ్గరకు రండి. అసలు నా అవసరం ఉందంటారా? నేనైతే 100% ఉందనే అంటానండి. ఎందుకంటే ఈ ఉరుగులు పరుగుల జీవితంలో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. దొరికిన కాసేపు ఫోన్లో బ్రతికేస్తున్నారు. అలా అని మీరేదో ఖాళీగా ఉంటున్నారని నేను అన్నానండి. మీరు రోజంతా ఇంట్లో పనైనా లేదా బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పనిచేసి వచ్చైనా మీరు స్ట్రెస్లోనే ఉంటారు. అయినా మీకు కొన్ని బాధ్యతలు అనేది కంపల్సరీగా ఉంటాయి. అదేంటంటే పెద్దవాళ్ళని చూసుకోవడమైనా, మీ భర్తను చూసుకోవడమైనా, మీ పిల్లల ఎడ్యుకేషన్లో అయినా, మీ పిల్లల్ని చూసుకోవడంలో అయినా మీ బాధ్యత అనేది చాలా కీలకమైందండి. అలా అని మీరు మీ బాధను తట్టుకోలేరు కదండి. ఎంతకాలం తట్టుకుంటారు? అట్లని మీరు పైకి నవ్వుతున్నా లోపల మాత్రం బాధపడుతూనే ఉంటారు. మీకు అనిపిస్తుంటుంది, ఎందుకు నేను ఇంత చేస్తున్నా ఎవరు నన్ను అర్థం చేసుకోరేంటి అని. కానీ సేమ్ క్వశ్చన్ వాళ్ళలో కూడా ఉంటుంది. ఎందుకు మేము బయట ఇంత కష్టపడి వస్తే ఇంట్లో కూడా ఈవిడ కూడా ఎందుకు ఇలా సతాయిస్తుంది, బోరు కొట్టిస్తుంది, బాధ పెడుతుంది అనిపిస్తుంది. మీ పిల్లలకైతే ఎందుకు మా అమ్మ మాకు సపోర్ట్గా ఉండదు, ఎప్పుడు ఇలా ఉంటుంది, వాళ్ళ మమ్మీ అలా ఉంటారు, వీళ్ళ మమ్మీ ఇలా ఉంటారు అని చెప్తుంటారు. అప్పుడు మనకు మనసులో బాధ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. కానీ అసలు విషయం మీకు మాత్రమే తెలుసు, మీరెంత బాధపడుతున్నారు ఏంటి అనేది. కానీ అలాంటప్పుడైనా అనిపించాలి కదా, నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఇలా కాదు ఇలా ఉంటే అవ్వదు నాకు అని. అట్లాంటప్పుడు నాలాంటి వాళ్ళ అవసరం మీకు తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే ఆ బాధను తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. అవి తప్పనిసరిగా పాటిస్తే మీరు తిరిగి చాలా ఉత్సాహంగా, చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీరు స్ట్రాంగ్గా తయారయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మీరు చేసే పనుల్లో ఎఫిషియన్సీ అనేది బాగా కనిపిస్తుంది. అప్పుడు మీరు మీ భర్తకి కాదు, మీ పిల్లలకి కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కాదు, అసలు ఎలా ఇలా తయారైంది అనేది వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు కూడా నలుగురికి చెప్పచ్చు ఇలా స్ట్రాంగ్ అవ్వచ్చు అని. అది కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అసలు మీరు స్ట్రాంగ్గా ఉండాలనే కోరుకుంటున్నాను. నా అవసరం మీకు రాకూడదనే కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా ఎనీ క్షణం మీకు అవసరం అనిపించిన వెంటనే మాత్రం నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నన్ను కలవండి. అవును అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి, కాదు అనిపిస్తే అయినా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కదండి. ఓకేనండి, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా ఈ అవసరం ఉండవచ్చు. ఈ అవసరం ఉంది అని వాళ్ళకి మీరు ఎలా తెలుస్తుంది అంటారా? నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఇవి కానీ వాళ్ళల్లో కనిపిస్తే వెంటనే వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి. అవి ఏంటంటే, 1, వాళ్ళకి ఆసక్తి, దేని మీద ఆసక్తి లేకపోవటం, చిరాకు పడటం, మౌనంగా ఉండటం, నలుగురిలో కలవలేకపోవటము, ఏది చెప్పినా ఇరిటేటివ్గా ఫీల్ అవ్వడం, అసలు మనుషులంటేనే విరక్తి అన్నట్టే భావం కల్పించటం, ఇలాంటివన్నీ ఉంటే ఈ కారణాలన్నీ దీని లక్షణాలేనండి. వాళ్ళకి ఈ విషయాన్ని వెంటనే మీరు షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, నేను ఒక మహిళనే కదా, నాకు తెలుసు ఆ బాధలన్నీ ఎలా ఉంటాయో. ఇంకొక విషయం కూడా అండి, ఇది మీకు చాలా సేఫ్ అయిన ప్లేస్ అని నేను హామీ ఇస్తున్నాను. మంచి విషయాల కోసము లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.